కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. కాసేపటి క్రితం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ తెలిపారు. ముద్రగడ ఏ పార్టీలో చేరుతారో ఆయన్ని ఉత్కంఠకు పులి స్టాప్ పడింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీ పార్టీలో చేరారు. అధికారికంగా వైసీపీ చేరడంతో ముద్రగడ చాలా సంతోషంగా ఉందని కూడా ఆయన మాట్లాడడం జరిగారు. అలాగే ముద్రగడ ఏ పార్టీలో చేరుతారు అన్న దానికైతే ఒకంత పుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తదుపరిగా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నాడు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అక్కడ ఒక గట్టి నేతను, కాపు సంబంధించిన ఒక నేతను కూడా అక్కడ అపోజిషన్ గా నిలబెట్టాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ముద్రగడకు ఆ సీట్ కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైసీపీ పార్టీలో ముద్రగడ పద్మనాభం చేరడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఏదైతే ఏ పార్టీలో చేరతారో ముద్రగడ పద్మనాభం, అదేవిధంగా తిరిగి రాజకీయ పునఃప్రవేశం చేసేటప్పుడు ఆయన జనసేన నుంచి ఉంటాడు కంపల్సరీ కూడా. ఎందుకంటే సుదీర్ఘకాలంగా కాపు ఉద్యమ నేతగా పనిచేసినటువంటి ఈసారి పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలబడతారనుకున్నారు. ఆ నేపథ్యంలో ముద్రగడ మరొకసారి అనుకోని రీతిలో, అంటే అనూహ్య రీతిలో ఆయన వైసీపీ కండవా కప్పుకోవడం జరిగింది. కొద్దిసేపటి కంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కండవా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా పార్టీలో చేరారు. అయితే ఆ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పిఠాపురం నుంచి ముద్రగడ కుటుంబానికి సంబంధించి ఎవరో ఒకరు పోటీలో ఉంటారని చెప్తున్నారు. అయితే తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేసేటి ఆలోచన కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ లేదు. అయితే వ్యూహాత్మకంగా వైసీపీ ముందుకెళ్లిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం బలమైనటువంటి కాపు ఉద్యమ నేతగా ఉన్నాడు. చాలా కాలంగా, అంటే కాపు ఉద్యమాలకు సంబంధించి అనేక ఉద్యమాలు చేయడమే కాకుండా తుని రైలు ఘటన కూడా 2 రాష్ట్రాలను కుదిపేసినటువంటి ఘటన. ఆ ఘటన తర్వాత పెద్ద ఎత్తున ముద్రగడ పద్మనాభంకి కాపు నేతల నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావడం జరిగింది. అంతేకాకుండా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, అంటే ఏదైతే పిఠాపురం ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ముద్రగడ పద్మనాభం, అంటే కాకినాడ ఈ ప్రాంతాల్లో కావచ్చు, ముద్రగడ కాపు నేతలకి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన గీత కాపు నేతలు ఎవరో కూడా అక్కడ దాటరు అనేటువంటి ఒక చాలా కాలంగా ప్రచారం ఉన్నటువంటి అంశం అనేక సందర్భాల్లో ఆ విషయం కూడా బయటపడింది. ఎందుకంటే ముద్రగడ ఎన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున కాపులు ఆ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఈసారి ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేసే విధంగా వ్యూహాత్మకంగా వైసీపీ ముందుకెళ్తుందని చెప్తున్నారు. అయితే మరో పక్క నుంచి ముద్రగడ పద్మనాభం ఇంట్రెస్ట్ అయితే ఆయన కుమారుడికి రాజకీయ రంగ ప్రవేశం చేసే విధంగా కూడా ఆయన వైసీపీలో చేరడం జరిగింది. పిఠాపురం నుంచి ముద్రగడ గిరి వైసీపీ పార్టీ నుంచి పోటీలో ఉంటారని కూడా ప్రచారం నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఎటువంటి బయట, అంటే వైసీపీ వర్గాల నుంచి ఎటువంటి సమాచారం పూర్తిగా రాదు. అయితే రేపు విడుపులపై నుంచి ఏదైతే అభ్యర్థుల జాబితా ప్రకటించబోతున్నారో దానికి ముందు రోజే ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరడంతో పాటు, అయితే ముద్రగడ పద్మనాభం కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తున్నారు అనే దానికి కొంతవరకు సంకేతాలు అయితే వెలువడుతున్నటువంటి పరిస్థితి. అయితే రేపు పొద్దున ప్రకటించినటువంటి ఏదైతే వైసీపీ జాబితా ఉందో ఆ జాబితాలో ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేస్తారా, లేదంటే ఆయన కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారనే దానికి కొంతవరకు కూడా స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.